John 11th chapter 38th to 39th verse. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూపుదని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మనట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను. చాలు. సో మనము ఈ ఇన్సిడెంట్ యాక్చువల్గా గాస్పుల్లో అన్ని చోట్లలో కూడా మనము చూడగలుగుతాం, కానీ యోహాను దాంట్లో చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. అంటే చాలా డీప్గా దాని గురించి రాయబడి ఉంటుంది. అంటే మత్తయి, మార్క్, లూక్, జాన్లో కంపేర్ చేస్తూ యోహాను గ్రంథంలో చాలా రాయబడి ఉంది అనమాట. సో ఇక్కడ మనము 38వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందో నేను చెప్తా. జీసస్ వాజ్ డీప్లీ డిస్టర్బ్డ్ అగైన్ when he came to the tomb. It was a cave and a stone covered the entrance. Jesus said, remove the stone అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. మనం ఎన్నోసార్లు మన జీవితంలో కష్టాల్లో, నష్టాల్లో మనం వెళ్తున్నప్పుడు, లేకుంటే ఆర్థిక ఇబ్బందులు మనం వెళ్తున్నప్పుడు, లేకుంటే మనం అనుకున్న పరిస్థితి మనం అనుకున్నట్టు అది వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తుంటాం తెలుసా? చాలా బాధపడుతుంటాం, ఏడుస్తూ ఉంటాం, లేకుంటే ఏం చేయాలో తెలియని స్థితిలో మనము చాలాసార్లు మనం ఉంటాము కదండి. ఇక్కడ కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్నేహితుడు అయిన లాజరు మరణించారు. మనం బైబిల్ గ్రంథంలో చాలా చోట్లలో మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం కనుక మనం చూసినట్లయితే, ఆయన ఎవరన్నా ఆయనను చంపడానికి వచ్చేటప్పుడు ఉరికిపోయాడు, ఎవరన్నా ఏదైనా తప్పుగా మాట్లాడితే వారిని ఎదిరించాడు, లేకుంటే ఎవరన్నా వచ్చి ఏం చెప్పినా కూడా దాన్ని జయించగలిగాడు, ఎస్కేప్ అవ్వగలిగాడు. కానీ ఎక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏడవలేదు, అంటే కన్నీళ్ళు విడవలేదు. సిలువకు వెళ్ళేటప్పుడు కూడా ఈ చెమట రక్తంగా మారింది, కానీ ఎక్కడ కూడా ఏడవలే. కానీ ఇక్కడ మాత్రం మనం ఏం చూస్తున్నామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క స్నేహితుడు లాజరు మరణించాడు అని తెలిసిన వెంటనే ఆయన ఏం చేశాడంటే ఏడిచాడంట, చాలా బాధపడినట్టు మనం చూడగలుగుతున్నాం. అంటే చాలా డిస్టర్బ్ అయిపోయాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నడుస్తూ 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 అక్కడ ఏం చూస్తున్నాడంటే ఒక కేవ్ ఉంది. కేవ్ అంటే ఒక గుహ. సో ఆ గుహలో ఎంట్రన్స్ రాయితో మూయబడి ఉందన్నమాట. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని అంటున్నాడంటే, రిమూవ్ ఇట్ అని అంటున్నాడు. అంటే తీసి పడేయండి అంటున్నాడు, కానీ తీసి పక్కకు పెట్టండి అనట్లేదు. ఎంతమందికి డిఫరెన్స్ తెలుస్తుంది? ఇంగ్లీష్లో మూవ్ అంటే దానికి అర్థం ఏంటంటే, ఇది ఉంది, ఇది తీసి ఇటువైపు పెట్టరా బాబు అంటే మూవ్. రిమూవ్ అంటే అర్థం ఏం తెలుసా? తీసి విసిరేసి, తీసి విసిరేసాయి. ఎంతమందికి అర్థమైంది? సో మా ఫ్యాక్టరీలో కూడా ఎవరన్నా కొద్దిగా పని చేయకపోతే మనం ఏం చేస్తామంటే ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్టుకి జరుపుతాం. అసలు పనియే చేయకపోతే తీసి పడేస్తాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా దుఃఖముతో, చాలా బాధతో, ఏడుస్తూ అక్కడ వచ్చిన వెంటనే ఆ డోర్ని చూసి ఆయన ఏమంటున్నాడంటే, తీసి పడేయండి అన్నాడు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు దేనికి బాధపడతాం తెలుసా? మన ముందు ఏదన్నా ఒక డోర్ క్లోజ్ అవుతే, అంటే
ఏదన్నా ఒక ద్వారం మన ముందు మూసి ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? బాధపడతాం, లేకుంటే ఏడుస్తాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? ద్వారాన్ని తీసి పడేశాడు. ద్వారం ఉంటేనే ఏమవుతుంది? డోర్ ఉంటే ఏమవుతుంది? క్లోజ్ చేస్తాం, ఓపెన్ చేస్తాం. డోరే తీసేస్తే మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్క కష్టము నష్టము వచ్చేటప్పుడంతా కూడా మనం ఏం అడుగుతామంటే ప్రభు దగ్గర, ప్రభువా దీనికి ఒక ద్వారం తెరువు ప్రభు అని మనం అడుగుతాం. కానీ ప్రభు ఏం ఆశపడతాడు తెలుసా? ద్వారాన్ని తీసేసేరా బాబు. ద్వారం ఉంటేనే ఏమవుతుంది? క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. ద్వారమే తీసి పడేస్తే. ఎన్నోసార్లు మనం ఇది చదువుతాం. ప్రభు ఏమన్నాడంటే, అక్కడ దుఃఖముతో ఆయన వస్తున్నాడు, అక్కడ నిలబడుతున్నాడు. వెంటనే ఆ మూయబడిన ఆ యొక్క గుహ అంటే ఆ సమాధిని చూసి ఆయన ఏమంటాడంటే ఆ డోర్ తీసి పడేయని అన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ప్రభు ఈరోజు మన జీవితంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? రే, ద్వారము తెరవాలని ఆశపడకు, ద్వారానే తీసి పక్కకు పెట్టు ప్రభు అని అడగాలి. ఆమేన్. ద్వారం ఉంటేనే మన ముందు మోస్తుంది. ద్వారమే లేకపోతే డోర్నే తీసేస్తే అయిపోతుంది కదండి. ప్రభు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఆ ద్వారాన్నే తీసి పక్కకు పడేయండి. హల్లెలూయా. ఆ ద్వారాన్నే తీసి పక్కకు పడేయండి, ఎందుకంటే అది నీడే లేదు అని అన్నాడు. హల్లెలూయా. ప్రభు మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన ముందు మూయబడిన ద్వారాలు దేనికి తెలుసా? ఇది మూసేసాండ్రా అని చూపించడానికి కోసం కాదు. ప్రభు మన దగ్గర ఏం ఆశపడుతుందంటే, రే ఆ డోర్నే పలగొట్టేసి. హల్లెలూయా. ప్రభు ఏం ఆశపడుతున్నాడంటే, ఎన్నోసార్లు మన మనుషులు దేనికి ఏడుస్తామంటే, ప్రభువా ఈ ద్వారాన్ని మూసేసావు ప్రభువా, ఈ ద్వారాన్ని మూసేసావు ప్రభువా అని చెప్పేసి ప్రభు యొక్క సన్నిధిలో ఏడుస్తాం. ప్రభు ఏం ఆశపడుతుంది తెలుసా? రే ఆ డోర్నే ఇరగొట్టేసేరా. హల్లెలూయా. ఆ డోర్ని ఇరగొట్టేసే అని చెప్పేసి ప్రభు ఆశపడుతున్నాడు. ఇక్కడ కూడా సమాధి దగ్గర ప్రభు ఏం చేశాడు తెలుసా? ప్రభు ఏం చేశాడంటే ఆ యొక్క డోర్, ఆ యొక్క సమాధి ఎంట్రన్స్నే తీసి పడేసాడు. ఎన్నోసార్లు ఇది చదివా, ఎవరికన్నా వచ్చిందా ఈ థాట్? అంటే ఈరోజు నేను చదివేటప్పుడు నాకు వెంటనే పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాడు అనమాట. రే ఆయన జరపలేదురా, తీసి పడేసాడురా డోర్. హల్లెలూయా. ఎన్నోసార్లు ప్రభువా ద్వారాలు తెరువు అని అడుగుతుంటాం, కానీ ప్రభు ఏం ఆశపడుతుందంటే ద్వారమే తీసి పక్కకు పడేసి. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నోసార్లు ప్రభు దగ్గర మనం అడుగుతాం, ప్రభువా కొద్దిగా స్వస్థత ఇవ్వు ప్రభువా. మొన్న ఒక లేడీని కలిసాను అనమాట, ఇక్కడ ప్రేయర్కి వచ్చి ఏమన్నారంటే, నాకు బీపీ ఎక్కువ ఉంది నాన్న అన్నారు. అంటే బీపీ ఎక్కువ ఉంది, తగ్గాలి అన్నారు. అంటే మూచేయి నా లెవెల్ని తగ్గించని చెప్పి వచ్చారు ప్రేయర్కి. నేను అడిగా, బీపీ తగ్గాలా మొత్తానికే బాడీ నుంచి వెళ్ళాలా? అంటే వెళ్తే మనిషి బతకడు. కానీ నేనేమంటున్నానంటే అసలు బీపీ రాకుండా ఉంటే బాగుంటుందా, బీపీ లెవెల్ మీకు తగ్గాలా అని చెప్పేసి అడిగా. వెంటనే వారేమన్నారంటే, నాకు తగ్గితే చాలు నాన్న అని. అంటే కొంచెం ఏజ్ ఎక్కువ అనమాట ఆ లేడీకి. వెంటనే వారు వచ్చిన వెంటనే కొద్దిగా తగ్గితే చాలు నాన్న అని. వెంటనే నేనేమన్నా తెలుసా? నమ్మండి, ప్రభు పూర్తి స్వస్థత మీకు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభు తీసి పక్కకు పెట్టే వ్యక్తి కాదు, మొత్తానికి తీసే వ్యక్తి అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. గాడ్ ఈజ్ నాట్ actually looking into our life just to move it, but God is planning to remove it out of our life. మన జీవితంలో నుంచి తీయాలని ఆశపడతలేదు, కానీ మొత్తానికే తీసేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో మొదట మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ సెకండ్ ఇంకో పాయింట్ నేను మీకు నేర్పియాలని నేను ఆశపడుతున్నా. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ కండిషన్లో ఉన్నాడు? హ్యాపీగా ఉన్నాడా? చచ్చిపోయాడు. హ్యాపీగా లేడు. ఎలా ఉన్నాడు? దుఃఖంలో ఉన్నాడు. ఒక మరణం ఎవరన్నా పొందిన వారి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందండి? అందరూ దుఃఖంలో ఉంటారు, కొంతమంది ఏడుస్తారు, కొంతమంది ఇక చాలా భారముతో ఉంటారు వారి యొక్క మనసులో కదండి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి కండిషన్లో ఆ యొక్క సమాధి దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళాడంటే చాలా దుఃఖముతో వెళ్ళాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం కృంగిపోతుంటాం, చాలా బాధపడుతుంటాం, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటాం, ఇంకా ఏమవుతుందో అనే ఆ యొక్క స్థితిలో ఉన్నప్పుడంతా కూడా
కొన్నిసార్లు ప్రభు ఏం ఆశపడతాడంటే కొన్ని తీసి పడేయాలని ఆశపడతాడు. ఒకటి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మీ కుటుంబంలో మీరు ఎవరినో ఒకరిని చాలా ప్రేమిస్తున్నారు. మీ కొడుకు కావచ్చు, మీ బిడ్డ కావచ్చు, మీ యొక్క తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు. ఓకేనా? మీరు వారి దగ్గర వెళ్ళి వారు బాగా హ్యాపీగా ఉంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఒకవేళ వారి యొక్క శరీరంలో క్యాన్సర్ ఉందని మనం అనుకుందాం. ఆ క్యాన్సర్ని మీరు ప్రేమిస్తారా, శత్రుత్వం చూపిస్తారా, కోపం చూపిస్తారా? మీ కుటుంబంలో ఎవరినో ఒకరిని మీరు ప్రేమిస్తున్నారు, వారికి ఏదో ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని మీరు ప్రేమిస్తారా, కోపంతో ఉంటారా? దాని మీద ఎలా ఉంటారు? కోపంతో ఉంటారు కదా. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఆయన యొక్క మిత్రుడు మరణించింది చూసి ఆ దుఃఖంలో, ఆ యొక్క కష్టంలో ఆయన ఏమంటున్నాడంటే ఈ రాయిని తీసి పడేయండి అంటున్నాడు. ప్రభు కూడా అదే మన జీవితంలో కూడా ఆయన ఆశపడుతున్నాడు. మీరు ఒక కష్టంలో మీరు వెళ్ళేటప్పుడు, నష్టంలో వెళ్ళేటప్పుడు ప్రభు ఏం చూస్తాడంటే అది మీ జీవితంలో ఉండాలని ప్రభు ఆశపడట్లేదని, కానీ కంప్లీట్గా తీసి పడేయాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మీ శ్రమ మీద మీకు ఎంత కోపం ఉందో ప్రభుకి దానికి ఎన్నో రెట్లు దాని మీద కోపం ఉంది. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ వాట్ ఇరిటేట్స్ అస్. మనకు ఏది నచ్చదు, మనకి ఏది మనల్ని డిస్టర్బ్ చేస్తుందో మన జీవితంలో ప్రభుకి కూడా అది నచ్చదు. అందుకే ప్రభు కోపాన్ని ఆయన సృష్టించాడు. కోపాన్ని దేనికి సృష్టించాడు? మనిషికి యాక్చువల్గా ఇంకో మనిషి మీద కోపం చూపించడానికి ప్రభు సృష్టించలే. ప్రభు కోపాన్ని దేనికి సృష్టించాడు తెలుసా? అపవాది మీద చూపించటానికి. హల్లెలూయా. అపవాది దగ్గర చూపించటానికి మాత్రమే ప్రభు కోపం అనే ఆ స్వభావాన్ని మనిషికి ప్రభు సృష్టించాడు. ఎందుకంటే అపవాది తీసుకొచ్చే ఆ వ్యాధి కానీ, ఆ కష్టాన్ని కానీ, ఆ నష్టాన్ని కానీ చూసి ఊరుకొని ఉండటం కాదు, కానీ ఆయనను ఎదిరించటానికి. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే ఆ మూయబడిన ఆ రాయిని ప్రభు తీసి మరి పక్కకు పడేయమంటున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మనం ఏం చేయాలంటే ప్రభు ఇలాంటి కష్టాలు, నష్టాలు మనకి ఇచ్చేటప్పుడు మనం ప్రభు దగ్గర ఏం అడగకూడదు తెలుసా? తక్కువ అడగకూడదు. ఏం అడగాలి? ఉన్న దాంట్లో ఉన్నతమైనది మనం అడగాలి. హల్లెలూయా. ఉన్నతమైన జాబ్ కొరకు మీరు ఎదురు చూడటం మీరు స్టార్ట్ చేయాలి మీ జీవితంలో. ఒక వ్యక్తి నా దగ్గర జాబ్కి వచ్చారు అన్నమాట. అంటే చాలా జాబ్స్కి వారు వెళ్తూ ఉన్నారు. అన్ని ఇంటర్వ్యూ అంతా వారు క్రాక్ చేయని పొజిషన్లో వారు ఉన్నారన్నమాట. అంటే మాకు అక్కడ ఫ్యాక్టరీలో, మా ఫ్యాక్టరీ క్యాంపస్లో పైన అప్పుడు అక్కడ మీటింగ్ జరిగేది. సో ఒక సిస్టర్ వారు వచ్చేసి వారు ఏమంటున్నారంటే, అన్నా నేను ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళానన్నా, ఒక్క ఇంటర్వ్యూలో కూడా నాకు జాబ్ రాలేదన్నా అన్న. నేనేమన్నా తెలుసా? వాళ్ళు ఏమన్నారంటే ప్రభు నాకు అన్ని ద్వారాలు మోస్తున్నాడు అన్నారు. నేనేమన్నానంటే ఆ ద్వారాలు ఓపెన్ అయ్యే వరకు పోరాడండి. మీకు మీ స్వస్థత వచ్చే వరకు మీరు పోరాడండి. మీ యొక్క ప్రమోషన్ మీకు వచ్చే వరకు మీరు పోరాడండి. మీ యొక్క కుటుంబ పరిస్థితి కంప్లీట్గా మారేంత వరకు పోరాడండి. మీ యొక్క జీవితంలో మీరు ఉన్నత స్థానంలో ఉన్నంత వరకు పోరాడండి అని ప్రభు ఈరోజు మనతో నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మన దగ్గర అదే ఆయన నేర్పిస్తున్నాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.